మాస్టర్ లైట్ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. చప్పట్లు కొడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడదాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నేను స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు నేను స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిచారాధన చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిచారాధన చేయు ప్రశాంత వేళ ఏమవుదునో నేనేమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. చప్పట్లు కొడదాం. స్తోత్రం. జయించిన వారితో కలసి నీ సింహాసనము ఏం చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనముని చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నీచ మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నీచ మహిమలో అను పిలచే ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదునో నేనేమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే ఆరాధన నీవే అతిశయము నీవే ఆరాధన నీవే అతిశయము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఏమవుదునో నేనేమవుదునో నేనేమవుదునో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సహోదరుడు బెంజి మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉండగా 10వ తరగతి చదువుతున్న పిల్లలు మరి గత రాత్రి రాని వారు ఉంటే వారు వేదిక మీదకి వచ్చి మోకరించాలి. ఆ తదుపరి దైవజనులు ప్రార్థన చేస్తారు. అలాగే ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారు ఉన్నా మీరు భక్తిగా వచ్చి ప్రార్థనాపూర్వకంగా మోకరించినట్లయితే మరి దైవజనులు ప్రార్థనాపూర్వకంగా గత రాత్రి మీకు ఇచ్చినట్లు
మరి మీకు ఆ పెన్నులు అందచేస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వారు, అలాగే 10th క్లాస్ వారు ఎవరైనా గత రాత్రి రాని వారు ఉంటే త్వరగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభును స్తుతించుకుంటూ నీ కృపను గూర్చి నేను పాడపాడి దేవుని మహిమపద్దాం. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్నాదరించిన స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. మనకున్న గొప్ప దేవుడు, మనల్ని ఆదరించేటువంటి ప్రభు, మన దీన స్థితిని గమనించి సహాయం చేసేటువంటి యేసయ్య. స్తోత్రం. ఆమేన్. గ్లోరీ. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చినే ఆడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఆమేన్. ఇరుకులో, ఇబ్బందుల్లో ఇమ్మానుయేలు దేవుడుగా మన తోడైనటువంటి ప్రభు, నిందలలో అపనిందలలో తోడుగా ఉండి విజయమునిచ్చేటువంటి యేసయ్య. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. ఇరుకులో, ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో మాకు తోడు నీడగా. ఇరుకులో, ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో మాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, మా క్రీస్తే నాండగా. నా యేసు నాకుండగా, మా క్రీస్తే నాండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. మార్గమైనటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఓదార్పునిచ్చేటువంటి ప్రభు మన యేసు మనకు అండగా ఉన్నప్పుడు భయం ఎలా. ఆమేన్. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. స్తోత్రం. గ్లోరీ. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్నాదరించిన.
మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. అందరూ చెప్తా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఆది మధ్య అంతము మన ప్రభు, నిన్న నేడు నిరతం కలవు మన పితరుల పిల్లలైనటువంటి యేసుని ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఆది మధ్యంతము నీవని, నిన్న నేడు నిరతము కలవు అని, ఆది మధ్యంతము నీవని, నిన్న నేడు నిరతము కలవు అని, నా పితరుల పెన్నిది నీవని, పరము చేర్చు ప్రభుడవు నీవని, పితరుల పెన్నిది నీవని, పరము చేర్చు ప్రభుడవు నీవని. దేవాత్మ కొనియాడుచున్నది, నా దేవా ఆత్మ కొనియాడుచున్నది, నా ప్రాణం యెహోవా నిన్నే సన్నుతించుచున్నది, నా అంతరంగ సమస్తము సన్నుతించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. అలాగే ఈ పిల్లలందరూ కూడా మోకరిస్తారు. దైవజనులందరూ పైకి వచ్చినట్లయితే మరి యొక్క రాత్రికాల సమయంలో మరి మన బిడ్డల భవిష్యత్తు చాలా ముఖ్యము కాబట్టి వీరికి దేవుడు ప్రతి ప్రశ్నకు సూటిగా తేటగా సమాధానము రాయగలిగిన సామర్థ్యత, జ్ఞాపక శక్తిని అనుగ్రహించినట్లు మరి మీరు కూడా మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ బిడ్డల ఎగ్జామ్ కొరకు, పరీక్షల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. తలలు వంచండి. దైవజనులు దాస్ పాస్టర్ గారు మంచి విజయము మన బిడ్డలకు వచ్చినట్లు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. మరి కిందున్న వారు కూడా కళ్ళు తెరిచి చూస్తే ప్రయోజనం లేదు, కానీ మోకరించి మీరు ప్రార్థించగలిగితే మన బిడ్డల భవిష్యత్తుని మన ప్రభు ఆశీర్వాదకరముగా మార్చటానికి సామర్థ్యత, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రిగల సమయంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి స్థలములో చేరి ఉన్న ఈ చదువుకుంటున్న బిడ్డలను బట్టి, విద్యాభ్యాసంలో ముందు కొనసాగుతున్న మీ పిల్లలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ స్థలంలో మోకరించిన నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి భవిష్యత్తును మీ చేతికి అప్పగిస్తున్నాం. మా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు నాయన, మా ప్రయోజనం కోరి మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, మీరు మా ఎడల కలిగి ఉన్న ఆలోచన, మీరు మీ బిడ్డల పట్ల కలిగి ఉన్న తలంపును ఇక్కడ ఉన్న ప్రతి బిడలము నెరవేరునట్లుగా మీరు సహాయం చేయండి. వారి భవిష్యత్తును రాబో దినాల్లో అనేకులు ప్రయోజనకరంగా బిడలు మార్చబడకు సహాయం చేయండి. మరి సంవత్సరం బిడలు ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రతి ఎగ్జామ్స్లో కూడా, ప్రతి పరీక్షలో కూడా బిడ్డలు ఈ సంవత్సరంలో చదివినవన్నీ కూడా ప్రభువా వారు రాయగలిగిన శక్తిని, ఆలోచనను, జ్ఞానమును నీ బిడ్డలకి మీరు దయచేయండి. మీరు ఎవరికైనా జ్ఞానం కొదువైనలా అతడు దేవుని అడగవలెను,
ఆయన ఎవరిని త్రోసివేయక ధారాళముగా వారికి అనుగ్రహించిన సెలవిచ్చిన దేవుడవు. ప్రాముఖ్యంగా పరలోకము నుండి వచ్చు జ్ఞానము చేత బిడ్డలు మీరు నింపండి. పవిత్రమైన జ్ఞానము చేత బిడ్డలు మీరు నింపమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము స్వామి. కూడి ఇచ్చిన బిడ్డలందరినీ, అలాగే సంవత్సరం ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి విద్యార్థులను మీ దయగలని చేతికి అప్పగించుకుంటూ ఉన్నతమైన పరీక్ష రాసి ప్రభువా ప్రతి ఒక్కరు పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకునే భాగ్యాన్ని మీరు దయచేస్తున్నందుకు, ఈ కూడిక ద్వారా చేస్తున్న ప్రార్థన ద్వారా బిడలను వారి యొక్క భవిష్యత్తు మీరు దీవిస్తున్నందుకు, అలాగే వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే సుందరం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మ, మీరెవరు కూడా ప్రార్థనలో ఏకీభించకుండా ఉండకూడదు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవమగల మా నాయన, అవును ప్రభువా, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చిన ఆయన వారికి నాయన బహుమానాలు ఇస్తుండగా ఆ బిడ్డలు మంచి భవిష్యత్తు వచ్చిన ఆయన, బంగారు భవిష్యత్తు దయచేయండి తండ్రి. వారి తల్లిదండ్రులను దీవించిన ఆయన, స్కూల్స్కి పోతున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కృపా కనికను బిడ్డ మీద ఉంచండి అయ్యా. అయ్యా, ఈ రాత్రికాల సభలో తండ్రి ఏదికి మీద ఉన్న ప్రతి బాలుని దీవించండి అయ్యా. స్త్రీని పురుషుని దీవించిన ఆయన, వారి తల్లిదండ్రులకి నాయన విధేయులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. పిల్లలారా మీ పెద్దలకి లోబడి ఉండమనం నాయన. దాసులారా యథార్థమైన హృదయం గల వారి భయముతో వణుకుతో ఒకరికొకరు నాయన క్రీస్తును పోలి నడుచుకోమను తండ్రి. అయా, నీ దాసుడు తండ్రి అనేక ప్రాంతాల్లో నాయన వాడుపడినట్లుగా ఈ మైకే శబ్దం ఎంత దూరం వింటున్నారో ప్రజలందరినీ కూడా నాయన తూర్పు నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వేల వేసి నాయన ఇది 3వ రాత్రి సభలో కరెంటుని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించిన నాయన. ఆటోలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు నీ రక్షణ కుటుంబం మీదకి, ఆటోల మీదనే వచ్చిన ప్రజలందరినీ దీవించి ఆస్వాదించి ఈ 3వ రాత్రి కూడా సభ నీవే ఘనముగా జరిపించమని, ఘనత మహిమ నీకే ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో స్తుతించి మనల్ని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవజనులు థియోఫిలస్ అన్న గారు కూడా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోక సింహాసనాసీనుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి యొక్క 3వ దిన సువార్త సునాద సభలో ప్రభువా 3వ దినమున నీ సేవ అందించుటకు, ఈ వాక్య పరిచర్య చేయుటకు మీ సేవకుడు త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి చదువుకొనుచున్నటువంటి ఇగో 10th క్లాస్ వారు, ఇంటర్మీడియట్ వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ప్రభువా. తండ్రి, వారు పరీక్షలకు సిద్ధపడుచు ఉండగా పరీక్షల వారు చక్కగా వ్రాయుటకు జ్ఞాపక శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు తండ్రి వారి భవిష్యత్తు మీ యొక్క చేతిలో ఉన్నది ప్రభువా. మీ యొక్క జ్ఞానంతో వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరీక్ష వ్రాయించినప్పుడు మీ యొక్క సన్నిధి కాంతి వారిపై ప్రకాశింపచేసి చక్కగా ఆ ప్రశ్నకు సమాధానం వ్రాయటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలు ఆలకించిన దేవుడు మరి మన బిడ్డలకు సమయోచితమైన జ్ఞానాన్ని, పరసంబంధమైన ఆలోచన, జ్ఞాపక శక్తినిచ్చి ప్రతి ప్రశ్నకు సూటిగా తేటగా సమాధానము రాయగలిగిన సామర్థ్యత ఇచ్చి మరి పరీక్షల్లో ఒక ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. పిల్లలు మైక్లో క్లాసు, అలాగే పేరు చెప్తారు, అలాగే వెంటనే సుజనక్క గారు పెన్నిస్తారు. ఆ బిడ్డ కొరకు మీరందరూ కాస్త ఒక్కసారి నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. ఈ బిడ్డల భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించబడును గాక. మీలో స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకోకూడదు. అక్క ఇక్కడికి రండి. క్లాసు పేరు ఒకసారి మీరు పిల్లలు ఎంతమంది చదువుతున్నారు చేతులు పైకెత్తండి. అబద్ధం ఆడకూడదు కదా. మనం స్టేజ్ దేవుని సన్నిధానంలో ఉన్నాము. 1వ తరగతి చదువుతున్నా సరే, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా సరే దేవునికి ఇస్తుంది. రాత్రి అబద్ధం ఆడకుండా దేవుని సన్నిధానంలో మేము రాత్రి తీసుకోలేదు అంటే ఇక్కడ ఉండండి. తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు చేతులు దించండి. ఒకసారి అందరు చేతులు దించండి. మేము పెన్ను తీసుకున్నామండి అనేవాళ్ళు చేతులు పైకెత్తండి.
రాత్రి మేము పెన్ ఇస్తే తీసుకున్నాము అనేవాళ్ళు. తీసుకున్నారా మీరంతా? మీరు పార్క్ వచ్చేసేయండి. గుడ్, మీరంతా చాలా మంచి పిల్లలు అబ్బా, నిజంగా. మీకు సండే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు చాలా మంచిది. ఇంకెవరైనా తీసుకున్నారా చెప్పండి. అబద్ధం ఆడకూడదు, మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా. తిప్ప స్కూల్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు లాస్ట్లో ఇస్తాను వాళ్ళకి, మిగతా రాళ్ళతో మిగతా వాళ్ళు ఇంటర్ వాళ్ళు చిన్నపిల్లలు రండి. చందు అమ్మ అందరూ స్తోత్రాలు చెల్లుతాం. చందును బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10th వాళ్ళు మాత్రం కూర్చోండి, మిగతా వాళ్ళు లేచి నిలబడండి. ఒకసారి 10th వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. 10th వాళ్ళు మాత్రం ఉండండి, మీరు ఇక్కడ కూర్చోండి. మీరు ఎవరు లేకపోతే 10th వాళ్ళు వెళ్ళిపోండి. 10th ఇంటర్ వాళ్ళు ఆ సైడ్ నా కుడి చేతి వైపుకి వెళ్ళిపోవాలి. 10th ఇంటర్ వాళ్ళు కుడి చేతి వైపుకి వచ్చేయండి. సుశాంత్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. శశిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చరణ్ బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రశాంత్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రవీణ్ బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యుశాంతిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అశోక్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కిషోర్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రిషిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంటర్వాల్ రండి. ఆగం ఎంతమంది? అయ్యగారు 8 నెంబర్లో 8 మంది 8 నెంబర్ గ్రూప్. అయ్యగారు ఒకటి మేరీని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలిమాని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. లావణ్యని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పుష్పాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మృదులాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. రామును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శివాజీని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఫినెహాసును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి బిడ్డలందరినీ ప్రభు దీవించినట్లు, ఉన్నతమైన విద్యాభ్యాసము చేయటానికి కృపను అనుగ్రహించినట్లు, ఒక విలువైన వ్యక్తులుగా ఒక సమాజానికి ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించే సామర్థ్యత ఈ బిడ్డలకు ప్రభు అనుగ్రహించినట్లు చివరిగా అక్కగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సువార్త సునాద పండుగల్లో తండ్రి 3వ దినం మీరు జరపడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. 2 దినాలు ప్రభా మీరు ఆశ్చర్యకరంగా మీరు జరిగించిన విధానం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3వ దిన కూడికను కూడా తండ్రి మీరు ఘనంగా జరిగించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా సేవకులకు ఇచ్చినటువంటి గొప్ప తలంపును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలను భవిష్యత్తులో ఉంచుకొని తండ్రి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత ప్రకారంగా ప్రభా సేవకులు కూడా తండ్రి వీళ్ళని ప్రభా ఆశీర్వదించడానికి అనేక మందిగా మేము కూడి వచ్చాం తండ్రి. బిడ్డలను తండ్రి బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడని నీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా తండ్రి తల్లిదండ్రులైనటువంటి మాకు ప్రభా ఆమె జ్ఞానాన్ని ప్రసాదించి
చిన్నప్పటి నుంచి బిడ్డలను ప్రభా మేము భయభక్తులతో పెంచడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా బిడ్డలు 1వ తరగతి నుంచి ప్రభా 9వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డలు తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. 10 ఇంటర్మీడియట్ బిడ్డలను ప్రభా మీ సన్నిధానంలో సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా నిన్ను నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ ఎడబాయను విడవనని చెప్పిన రీతిగా తండ్రి బిడ్డలకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకోమని చెప్పావు తండ్రి. బిడ్డలకు ఆ జ్ఞానం నేర్పడానికి తండ్రి తల్లిదండ్రులైనటువంటి మేము మీ సన్నిధానంలో వాళ్ళని భయభక్తులతో పెంచడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభా బిడ్డలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. మీ జ్ఞానం చేత మీరు నింపండి అయ్యా. బిడ్డలలో పరీక్షలు రాసి తండ్రి భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మీరే కృప చూపండి ప్రభా. ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా తండ్రి వాటిని వ్యర్థముగా కాకుండా తండ్రి ప్రభా చదువుకు ఉపయోగపడేటట్లుగా తండ్రి ఆ ప్యాడ్ని ప్రభా అలాగే పెన్నుని వినియోగించడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఇంతమంది దైవ సేవకులుగా తండ్రి మేము కూడి బిడ్డలను మేము దీవించడానికి తండ్రి మేము వచ్చాం ప్రభా. దీవెనలన్నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ మంచి ఆలోచన ఇచ్చినటువంటి జీవన్ పాస్టర్ గారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుమారి సిస్టర్ గారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ కూడికి అంతటిని తండ్రి ఈ దినం ఘనంగా జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఈ ఆవరణం అంతని మహిమ చేత మీరు నింపమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. శబ్ద యంత్రాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతూ ఉన్నాం. దైవ సేవకుల్ని ప్రభా మీరు మా మధ్యలోనికి మీరు నడిపించారు. ఈ రాత్రి తండ్రి అద్భుతమైనటువంటి వర్తమానం మాకు వినిపించి తండ్రి మేము మేలైనటువంటి ఆశీర్వాదాల చేత నింపబడి మేము తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఖాళీ హృదయాలతో వచ్చామయ్యా. నీ నుండైనటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చి పంపించమని అడుగుతూ ఉన్నాం. మీరే సహాయం చేసి కృప పొందమని ఈ రాత్రి దీవెనల చేత ప్రభా మమ్మల్ని అందరినీ నీ కృపలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక దినాల నుంచి ఆశించిన రీతిగా ప్రార్థించిన విధముగా మరి దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. అందరూ కూడా లేచి నిలిచినట్లయితే మరి దైవజనులు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు. అలాగే ఈ రాత్రి ఒక అమూల్యమైన సందేశాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపెత్తి కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. మరి దైవజనులు విజయవాడ ప్రాంతాలలో మరి పరిచర్య దేశ విదేశాలలో మరి దేవుని చేత బహుబలముగా వాడబడుతూ ఉన్న దైవజనులు మరి పాస్టర్ రాజరవణ గారు మన మధ్యలోనికి రావటం మన ప్రాంతాలకు ఎంతో దీవెన ఆశీర్వాదమై ఉన్నది. కాబట్టి అందరూ కూడా కొద్ది నిమిషాలు 2 చేతులు ఆకాశమైపెత్తి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరం హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించుదాం. గతించిన దినములన్నిటిలో కూడా ప్రభు మనల్ని కాచి భద్రపరిచినందుకు కృతజ్ఞత దేవునికి చెల్లిద్దాం. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో అక్కడ ఆత్మదేవుడు సంచరిస్తారు. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో ప్రభు దిగి వస్తారు. ఆయన మన మధ్యలో నిలిచి ఆశ్చర్య కార్యములు చేయుట కొరకు, అద్భుత కార్యములు మన మధ్యలో జరిగించుట కొరకు, ఇంతవరకు జరిపించినటువంటి వాటిని బట్టి కూడా హృదయపూర్వకంగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతి మహిమలు దేవదేవునికి చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Suguna la sampannam
స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మడల మకరందము. అందరము కలిసి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరూ చప్పట్లు సంతోషంతో ఆమేన్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారెనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారెనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 అందరూ ప్రైజ్ ది లార్డ్.
యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్ను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్. జీవింతును, ఆమేన్, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరం. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా, యేసయ్యా, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. గొప్ప తండ్రి అయిన దేవా స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ స్థలమును పరిశుద్ధపరచు, ఈ స్థలమును ఆశీర్వదించి నిలిచిన నీ ప్రజలను దీవించు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా. స్వామి జీవింతును నిత్యము నీ నీడలో, నీ నీడలో నీవు
సర్వకృపానిధివైన తండ్రి, నీ కృపలో జీవించడం మా భాగ్యముగా తలంచుచున్నాం. నీ సన్నిధిలో జీవించడం మా భాగ్యం. నీలో జీవించడం, నీలో బ్రతకడం మా జీవిత ధన్యత తండ్రి. హల్లెలూయా. కర్మలు చాపి హృదయపూర్వకమైనటువంటి స్తుతిని మన దేవునికే కలుగునట్లుగా, ఆయనకే మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా.